3 దశాబ్దాల క్రితం శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగురవేయడం ఒక సాహసోపేతమైన సవాలు. మిలిటెంట్ల బెదిరింపుల మధ్య భారీ భద్రత నడుమ కొద్ది నిమిషాల్లో ముగిసిన ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు అదే కశ్మీర్లోని షోపియాన్లో డిపిఎల్ నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీ ఎన్సీపీ క్యాండిడేట్లు, విద్యార్థులు, పోలీసులు కలిసి త్రివర్ణ పతాకాన్ని చేతబూని నగర వీధుల గుండా సాగడం ఒక చారిత్రక సన్నివేశంగా తెరమీదకొస్తోంది. ఈ మార్పు వెనుకున్న రాజకీయ, సామాజిక కోణాల్ని విశ్లేషించుకుంటే అనేక సంగతులు బయటపడతాయి. దేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది. కానీ కశ్మీర్ వంటి కొన్ని కీలకమైన ప్రాంతాలకు మాత్రం ఇప్పుడిప్పుడే స్వాతంత్రం వస్తోంది. 3 దశాబ్దాల క్రితం శ్రీనగర్లో త్రివర్ణ పతాకం ఎగరవేయడం సాధ్యమయ్యేది కాదు. కానిప్పుడు కశ్మీర్లోని అత్యంత ఉద్రిక్తమైన ప్రాంతాల్లోనూ తిరంగ జెండా ఎంతో స్వేచ్ఛగా ఎగురుతోంది. వచ్చే 15 ఆగస్టు కోసం ప్రిపరేషన్లో భాగంగా కశ్మీర్లోని షోపియాన్లో పోలీసులు, మిలిటరీ, ఇతర భద్రతా దళాలు భారీ ఎత్తున తిరంగ యాత్ర నిర్వహించాయి. కశ్మీర్ లేకపోతే భారత్ లేదు. భారత్ లేని కశ్మీర్తో భారతీయులు రాజీపడే ప్రసక్తే లేదు. ఇది బీజేపీ వైఖరి. ఇదే వైఖరి కారణంగా 36 ఏళ్ల క్రితం ఆ పార్టీ నేతలు ఏకతా యాత్ర నిర్వహించారు. 1991 డిసెంబర్ 11న కన్యాకుమారి నుంచి బయలుదేరిన బీజేపీ ఏకతా యాత్ర లక్ష్యం 1992 జనవరి 26న శ్రీనగర్లోని లాల్ చౌక్లో ఉన్న క్లాక్ టవర్పై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి నేతృత్వంలో సాగిన యాత్రకు నరేంద్ర మోదీ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ ఆనాటి యాత్రలో కీలకంగా వ్యవహరించారన్నమాట. కశ్మీర్ లోయలో మిలిటెన్సీ తీవ్రస్థాయిలో ఉన్న ఆ రోజుల్లో సైన్యం లాల్ చౌక్ను దాదాపు యుద్ధక్షేత్రంలా మార్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన రక్షణ నడుమ మురళీ మనోహర్ జోషి, మోడీతో సహా పార్టీ నేతలు కేవలం 15 నిమిషాల్లో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ముగించి వెనుదిరిగారు. 1992 ఏకతా యాత్ర కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా జరిగింది. 15,000 కిలోమీటర్ల యాత్ర అనంతరం జనవరి 26న నాడు పతాక ఆవిష్కరణ జరిగిపోయింది. ఆ ఘటనను బీజేపీ ఒక చారిత్రక సాహస ఘట్టంగా చెప్పుకుంటుంది. జోషి స్వయంగా పతాకాన్ని ఎగరవేయగా మోడీ ఆయనతో పాటు అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉండడం విశేషం. దేశమంతా యాత్ర జరగడం ఒకెత్తైతే శ్రీనగర్లో జెండా ఎగరవేయడం మరో ఎత్తుగా మారింది. ఆద్యాంతం అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారు జెండా ఆవిష్కరణను పూర్తి చేసుకున్నారు. అలాంటి కశ్మీర్, అలాంటి షోపియాన్లో ఇప్పుడు దృశ్యం పూర్తిగా మారింది. జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా తిరంగ్ బైక్ ర్యాలీలో స్థానికులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, పౌర సమాజ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిపిఎల్ షోపియాన్ నుంచి బయలుదేరిన ర్యాలీ ప్రధాన మార్కెట్ ప్రాంతాల మీదుగా సాగి తిరిగి డిపిఎల్కే చేరుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగ్ 2026 5వ ఎడిషన్లో భాగం. ఈ ఏడాది క్యాంపెయిన్ ఆగస్టు 9 నుంచి 17 వరకు కొనసాగుతూ స్వతంత్రం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ జాతీయ ర్యాంకింగ్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో ఆగస్టు 12న శ్రీనగర్లో తిరంగ్ బైక్ ర్యాలీ, తిరంగ్ మేళా, దేశభక్తి సంగీత కచేరీలతో కూడిన భారీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. గత 4 ఏళ్ల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలతో రూపుదిద్దుకున్న హర్ ఘర్ తిరంగ్ ఉద్యమం ప్రస్తుతం విజయవంతంగా 5వ ఎడిషన్లోకి అడుగుపెట్టింది. ఈసారి 2026 వేడుకలను ఆద్యాంతం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా అమరగీతం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని కూడా ఈ హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంతో అనుసంధానించడం ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ జాతీయ ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సెంటిమెంట్ను చాటేందుకు సూర్యపథ్ తిరంగా పేరుతో గ్లోబల్ విస్తరణ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులందరితో భారీ తిరంగ్ బైక్ ర్యాలీని నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా వందేమాతరం సామూహిక గానం,
తిరంగా సెల్ఫీ క్యాంపెయిన్, పాఠశాలల్లో విద్యార్థుల ర్యాలీల వంటి వైవిధ్యమైన కార్యక్రమాలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో సాగుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఈ తరహా ప్రభుత్వ చొరవలకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన, భాగస్వామ్యం లభిస్తోంది. స్థానిక జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలు దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. గత 3 దశాబ్దాలుగా అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితుల్లో ఎంతటి సానుకూల మార్పు వచ్చిందో ఈ విజువల్స్ ప్రతిబింబిస్తున్నాయి. జాతీయ సమైక్యత దిశగా ఇది గొప్ప ముందడుగని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లాల్చౌక్ నుంచి షోపియాన్ దాకా జరిగిన ఈ ప్రయాణాన్ని ఓ కోణం నుంచి చూస్తే కశ్మీర్లో జాతీయ చిహ్నాల పట్ల బహిరంగ భాగస్వామ్యం పెరగడం సానుకూల సంకేతమే. భద్రతా పరిస్థితిలో వచ్చిన మెరుగుదల, స్థానిక యంత్రాంగం భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు జరగడం గమనార్హం. ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఇలాంటి క్యాంపెయిన్లో భాగస్వామ్యం ఎంత మేరకు సహజమైనదో, ఎంత మేర పరిపాలన యంత్రాంగం ప్రోత్సాహంతో జరుగుతుందో అన్నది వేరే చర్చ. అలాగే కశ్మీర్లో రాజకీయ, భద్రతా సవాళ్లు పూర్తిగా సమిసిపోలేదన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేం. జాతీయవాద భావజాలాన్ని ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా బలోపేతం చేయడం ఒకెత్తైతే, అది క్షేత్రస్థాయిలో నిజమైన సామాజిక సామరస్యంగా ఎంతమేర పరిణమిస్తుందో కాలమే నిర్ధారించాలి. ఈ కోణం చూసినప్పుడు హర్ ఘర్ తిరంగా వంటి క్యాంపెయిన్లు జాతీయ భావాన్ని దృశ్యమానం చేస్తున్నాయే తప్ప అంతర్లీన సవాళ్లను పూర్తిగా పరిష్కరించాయని చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. అఫ్కోర్స్ పూర్తి పిక్చర్లో క్లారిటీ రావాలంటే ఇంకొంత సమయం పడుతుందని భావించాలి.